మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఏ విధంగా నడుచుకోవాలని ఇక్కడ బహిరంగ చెప్తూ తాటాకి చెప్పులకు భయపడడం సోదరా, నీ బెదురులో భయపడాల మీద ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు. నువ్వు గెలిచింది 60,000 ఓట్లతో కాదు, కేవలం 6,000 ఓట్లు. అది కూడా 164 నియోజకవర్గాలు గెలిచే క్రమంలో 50,000 60,000 మెజార్టీ వచ్చిన ఊర్లు పక్కన గుర్తుపెట్టుకో. కేవలం 6,000 ఓట్లతో అదృష్టంతో గెలిచిన వ్యక్తులు న్యాయంగా పోయేదానికి ప్రయత్నం చేయి. ముందే ఎడ్జ్లో ఉన్నావు, గొడవట్లు ఉన్నావు. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో నీకు శంకరగిరి మాన్యాలు ప్రజలు చూపిస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివిగా చాలా స్మార్ట్ గా తయారన్నారు. ఎవడు బహిరంగంగా ఏమీ చెప్పుడు. వాని ప్రతాపం పోలింగ్ బూత్ లేక పోయిన తర్వాతనే చూపిస్తాడు. ఎక్కడ ఓటు వేయాలనో, ఎవరికి ఏడ తోకకో సున్నం పెట్టాలనో ఓటరు తెలిసినంతగా ఎవరికి తెలుసు. ఓటర్ ఎప్పుడు విఘ్నుడే, తెలివైన వాడే. అక్కడ నీకు సమాధానం చెప్తాను గుర్తుపెట్టుకొని, నీ గుండెల మీద చేసుకుని ఏది న్యాయమో అన్యాయమో ఆలోచించుకొని బొమ్మని చెప్తున్నాం. నీ దౌర్జన్యాలకు ఎవరు బెదిరే వాళ్ళు లేరని తెలియజేసుకుంటూ ఈ సమస్యల్లో ఎల్లవేళలా మీకు అండగా మీ అండబడి ఉంటామని చెప్తూ, అపరాత్రి కానీ అర్ధరాత్రి కానీ ఏ టైంలో ఫోన్ చేయని కార్యకర్తలారా మీ దగ్గరికి, మీ ఇళ్ళ దగ్గరికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని పడకపోతే స్టేషన్ దగ్గర కూర్చునేదానికి కూడా మీకు సిద్ధంగా ఉన్నామని మణి నాయక్ అరెస్ట్ చేశారు 16 ఏళ్లకు. 6 ఏళ్ళకు స్టేషన్ తీసుకున్నా 6:30కు మేము స్టేషన్ దగ్గర కాయలు ఉన్నాం. మా కార్యకర్తలు తొడగా మీరు అర్ధరాత్రి పార్టీ అరెస్ట్ చేసినా, తెల్లవారు చేసినా, మధ్యాహ్నం చేసినా మా కార్యకర్తలు వెంబడి పోలీస్ స్టేషన్ చుట్టూ సర్కిల్ చుట్టూ ఉండి లాయర్లను పెట్టి బెయిల్ తీసుకొచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి ధైర్యం చెప్పడానికి మేము అందరూ ఉన్నామని, మా మీద నమ్మకం ఉంచుకొని మీరు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి, రాబోయే రోజుల్లో పోరాటం చేయాల్సిన తరుణం ఇంకా 4 ఏళ్ళ నుండి వెయిట్ చేయమని చెప్పి, ఈ 4 ఏళ్ల వరకు పోరాడుతూ ఎన్నికల్లో మన ప్రతాపం చూపించి మళ్ళా రామరాజ్యాన్ని తీసుకొస్తామని, ఆ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం మళ్ళా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.